అది కూడా చూసావా అసలు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసి, అది గన్‌లో పౌడర్ ఏస్తది కదా! అది దాంట్లో పౌడర్ ఏసింది కరెక్ట్‌గా వాడి డైరెక్షన్‌లో ఉండడం అది అబ్జర్వ్ చేసి, ఆ రెక్క కట్ చేసిన తర్వాత ఆ పౌడర్ మొత్తం బాడీ అంతా పూసుకొని, బాడీకి ఫైర్ అంటించుకొని, అది అందులోకెళ్ళేటప్పుడు అది రన్ చేస్తది చూసావా? స్లోగా ఒక్క రెక్క ఉండదు కానీ కుంటుకుంటూ అక్కడ కూడా ఒక మనిషిలాగే మనం ఫీల్ అవుతాం తెలుసా సీరియస్‌లీ. అది కుంటుకుంటూనే రన్ చేస్తది. ఒక్క రెక్క లేకపోవడం వల్ల కుంటుకుంటూ రన్ చేస్తే ఆ పౌడర్ మొత్తం బాడీకి అంటించుకొని ఫైర్‌లోకెళ్ళి ఫైర్‌లోంచి అలాగా మళ్ళీ ఆ హోల్‌లోకెళ్తే బుల్లెట్ షార్ట్. ఒక్కసారిగా వచ్చి అది అదేంటో గుండులా ఉంటది కదా చిన్నది. అది బుల్లెట్ టైప్‌లోనే అనిపిస్తుంటది ఫిరంగి మనకి. అంటారు. ఆ! ఆ! ఆ గుండులా వచ్చి అది నిజంగా ఇలా వచ్చి అట్లా పడితే అలా పడిపోతాడు. వెనక్కి అస్సలు సమంత ఇలా మూలక పడిపోతది. పడిపోద్ది ఇంకా. అంతే. ఆ ఈగది రెక్కొచ్చి సమంత చేతిలోకి పడతది. ఆ సీన్ హైలైట్ అసలు సిద్దు. అవును. అది మళ్ళీ అది లాకెట్‌లో ఏసుకొని కూడా పెట్టుకుంటది. క్లైమాక్స్ అంటే ఏ సినిమాకైనా సరే సినిమా మొత్తం నువ్వు ఎంత బాగున్నా సరే క్లైమాక్స్ మన ఎక్స్పెక్టేషన్కి 1% తగ్గినా సరే సినిమా ఫ్లాప్ అయిపోద్ది. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం. బట్ ఈ సినిమాలో సినిమా మొత్తం 100లో ఉంటే క్లైమాక్స్ 1000లో ఉంటుంది అనమాట. హ్మ్. ఇది 100 వాళ్ళైతే 1000 వాళ్ళ టైప్లో అనిపిస్తుంది మనకి నిజంగా క్లైమాక్స్.